అందరికీ నమస్కారం. E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ దండపాణి జ్యోతిష్యాలయం నుంచి వట్టిపల్లి నాగార్జున శర్మ గారు, సుబ్రహ్మణ్య ఉపాసకులు. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా వైశ్యుల కులదేవత త్రిశక్తి స్వరూపిణి జగదాంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, వైశ్యులకు ఆర్యవైశ్యులుగా పేరెలా వచ్చిందంటారు? దీని గురించి వివరించండి. ముందుగా కార్యక్రమం ప్రారంభం చేసే ముందు అమ్మవారి యొక్క శ్లోకంతో ప్రారంభం చేద్దాం. హ్రీంకారాసన గర్భితానలసిఖాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీమాత్రే నమః వాసవాంబాయై నమః. ఈ యొక్క మన యొక్క భారతదేశంలో వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఒకటి ఉందమ్మా. గీతలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ గీతాచార్యుడిగా చెప్తాడు మనకు. చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే 4 వర్ణములను కూడా నేనే వాళ్ళ యొక్క గుణములను వారి యొక్క కర్మలను ఉద్దేశించి నిర్మాణం చేయడం జరిగింది అని. అందులో 4 వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణముల వాళ్ళు కూడా మొట్టమొదలు బ్రాహ్మణులు వచ్చేసి జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు. తర్వాత క్షత్రియులు బ్రాహ్మణుని నిర్మాణం చేసినటువంటి సమాజాన్ని ఉద్ధరించి పరిపాలన చేసిన వాడు. తర్వాత వైశ్యులు, ఈ యొక్క వైశ్యులు వ్యాపారాలను చేసి ధనము సమృద్ధిగా సంపాదించి కరువు కాటకాల్లో జనాలను ఆదుకున్నవాళ్ళు. అదేవిధంగా శూద్రులు, ఈ యొక్క శూద్రులు పాడి పంటలను బాగా పండించి అందరికీ కూడా ఆహారాన్ని అందజేసినటువంటి శ్రమైక తపస్సులు. ఈ 4 వర్ణాల గురించి కూడా మనకు విష్ణు సహస్రనామ ఉత్తర పీఠికలో కూడా మనకు భీష్ముడు చెప్తాడు. ఏ విధంగా అంటే, వేదాంత గోబ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ్య స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్. ఈ 4 కూడా 4 వర్ణాశ్రముల వాళ్లకు కూడా ఆ యొక్క గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది విష్ణు సహస్రనామంలో మనకు భీష్మాచార్యుల వారు చెప్తారు. వేదాంత గోబ్రాహ్మణ స్యాత్ అంటే వేదముని గోవును కూడా రక్షించవలసినటువంటి ధర్మం ఎవరిది అంటే బ్రాహ్మణుడిది. రెండవది క్షత్రియో విజయీ భవేత్. క్షత్రియులు అనేటువంటి వాళ్ళు విజయాన్ని చేకూర్చాలి, విజయాన్ని అందించాలి. విజయవంతంగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలను పాడి పంటలతో సుఖాలతో ఉండేలాంటి వ్యవహారం జరిగేలాగా పరిపాలన చెయ్యాలి. వైశ్యో ధన సమృద్ధి స్యాత్. వైశ్యులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ధనాన్ని సమృద్ధిగా సంపాదించాలి. వారి యొక్క జీవన విధానమే వ్యాపారం, వాళ్ళ యొక్క జీవలక్షణం. ఆ వైశ్యులు ధనాన్ని సమృద్ధిగా సంపాదించాలి. శూద్ర సుఖమవాప్నుయాత్. పగలంతా శ్రమ చేసి రాత్రిపూట సుఖంగా జీవించమని శూద్రులకు చెప్పింది విష్ణు సహస్రనామం. ఇదే విధంగా మనకు బ్రాహ్మణ యొక్క ధర్మాలు కానీ, వైశ్యుల యొక్క ధర్మాలు కానీ, క్షత్రియుల యొక్క ధర్మాలు కానీ, శూద్రుల యొక్క ధర్మాలు కానీ మనకు అనేకమైనటువంటి మనుస్మృతి కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, నిర్ణయ సింధు కావచ్చు, అనేకమైనటువంటి శాస్త్రాలలో కూడా ఈ యొక్క వివరణ ఇవ్వబడింది. ఈ యొక్క వైశ్యులు పూర్వం కూడా గోమతి వర్ణస్థులుగా పిలువబడేవాళ్ళు. గోమతి అంటే గోవులను ప్రధానంగా వృద్ధి చెందించి ఆ యొక్క గో సంపదను, పశు సంపదను వృద్ధి చెందించి పశు సంపద ఆధారితమైనటువంటి వ్యాపారములను చేసి సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో వ్యాపారాలు చేసి సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు ఈ యొక్క వైశ్యులు. వాళ్ళు గోమతులు అన్నారు. అంటే గోవును రక్షించిన వాళ్ళుగా గోమతులుగా వాళ్ళకు పేరు వచ్చింది. మనకు స్వాతంత్రం రాకముందు సుమారుగా 1921, 1931 సంవత్సరం మధ్యలో మద్రాసు ప్రెసిడెన్సీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కుల విభజన చేయవలసిన అవసరం ఏర్పడింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు యావత్ భారతదేశం అంతా కూడా గోమతి అనేటువంటి
ఈ వర్ణస్థులను కూడా విచారణ చేసి మూకుమ్మడిగా అనేకమైనటువంటి శాఖలు ఉపశాఖలు ఉన్నటువంటి ఈ యొక్క వైశ్యులని అనేక శాఖలుగా ఉన్నటువంటి మీరు ఒకే శాఖగా ఉండేలాంటి ఏర్పాటు చేసుకొని మీ యొక్క కులాన్ని మీ యొక్క వర్ణాన్ని గుర్తించేలాంటి ఒక్క పేరుని మీరు నిర్ణయించుకోండి అని చెప్తే అప్పట్లో ఉండేటువంటి సమాజంలో పెద్దవాళ్ళందరూ కూడా వైశ్య కులంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు గోమతులై అప్పటి వరకు సంచరించినా కూడా వాళ్ళు ఆ తర్వాత ఆర్య వైశ్యులుగా వారి యొక్క ప్రస్థానాన్ని మార్చుకున్నారు. ఆర్యులు అంటే ఆర్యుల యొక్క కాలం అనాదిగా ఉన్నవాళ్ళు. వైశ్యులు అంటే దానగుణము కలిగిన వాళ్ళు. మొదటి నుంచి కూడా ధనము సమృద్ధిగా సంపాదించి దానము చేసినటువంటి వాళ్ళే ఈ యొక్క ఆర్య వైశ్యులుగా కీర్తి చెందినారు. వీళ్ళకే మరొక పేరు ఏమిటి అంటే గుప్తా, శెట్టి అనే పేరు ఉంది. గుప్తా అని ఎందుకన్నారు అంటే వీళ్ళు సంపాదించినటువంటి ధనమును దాంట్లో 25% ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టి ఆ దాచిపెట్టినటువంటి ధనాన్ని రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు ప్రజలకు పంచి ఇచ్చేవారు. ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా తన యొక్క వారు నివసించేటువంటి గ్రామాన్ని కానీ ఎవరికైనా కష్టం వస్తే ఆర్థిక సంబంధితమైనటువంటి ఆ వ్యవహారాలలో ఇబ్బంది కలిగినప్పుడు చేసేటువంటి సహకారం కోసం వాళ్ళు దాచేటువంటి వాళ్ళు. అది గుప్తముగా చేసేటువంటి దానము, గుప్త దానములు. అంటే గుప్తము అంటే రహస్యం. వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఏ వ్యవహారం చేసినా కూడా అతి రహస్యంగా చేస్తారు కాబట్టి వాళ్ళకు గుప్తా అనే పేరు వచ్చింది. తర్వాత శెట్టి అనే పేరు కూడా మనకు కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో ఉండేటువంటి ఆర్యవైశ్య సోదరులకు శెట్టి అనే పేరు కూడా ఉంది. ఈ శెట్టి అనేటువంటి ఏమిటి అంటే శెట్టి అనేటువంటి పదం శ్రేష్ఠి అనేటువంటి పదము నుంచి ఉద్భవింపబడినది. ఈ శ్రేష్ఠి అంటే ఏంటంటే 16 గుణములు సుగుణములు కలిగినటువంటి 16 సుగుణములు కలిగినటువంటి ఆ యొక్క వర్ణము కాబట్టి వాళ్ళది శ్రేష్ఠి అని పిలువబడ్డారు. శ్రేష్ఠి అంటే శ్రేష్టమైన లక్షణములు కలిగిన వాళ్ళు. శ్రేష్టమైనటువంటి లక్షణం అంటే ముఖ్యమైనటువంటిది అహింస, రెండవది దానగుణము, మూడవది సేవ, ధార్మికమైనటువంటి సేవ. ఈ 3 లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు శ్రేష్ఠులైనారు. శ్రేష్ఠి అనే పదం నుంచి శెట్టి అనే పదం ఉద్భవించబడింది. ఇలా ఈ విధంగా మన దేశంలో గోమతి వర్ణస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్యులుగా పిలువబడినారు.